జై సీతారాం. గోపినేని వారి పాలెం ప్రజానీకానికి, భక్తగణానికి మహాశివరాత్రి సందర్భంగా నా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, తిరుపతమ్మ కళ్యాణానికి విచ్చేసిన సందర్భంలో నేను గోపినేని వారి పాలెం సందర్శించడం జరిగింది. పెనుగంచి ప్రోలు అంటే పెద కంచి అనేటటువంటి నామంతో వచ్చిందని చరిత్రలో నేను చదివాను. అది ప్రత్యక్షంగా చూడగలిగాను. అడుగడుగునా దేవాలయాలతో నిండిపోయి ఉన్నటువంటి ఆ గ్రామం ఒక దివ్యమైనటువంటి క్షేత్రం. గోపినేని వారి పాలెం నుండి పెనుగంచి ప్రోలు వెళ్ళేంత వరకు అడుగడుగున గుడి ఉంది. ఆ గుడిలో దీపం వెలగాలి అంటే ప్రజలందరూ కూడా మళ్ళీ భక్తి ప్రపత్తులతో ఆ గత వైభవాన్ని, ఆ రోజుల్లో 101 దేవాలయాలు ఉండేవని విన్నాను, మళ్ళీ తిరిగి అంతర్ధానమైన దేవాలయాలన్నీ మళ్ళీ ఉద్ధరింపబడాలి అంటే ప్రతి ఒక్క భక్తుడు, పౌరుడు పూనుకోవాలి. దేవాలయం అంటే శ్రద్ధా కేంద్రం. అటువంటి శ్రద్ధా కేంద్రాలని మనకి మనమే ఉద్ధరించుకోవాలి, జీర్ణోద్ధరణ చేసుకోవాలి. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా మన రామాలయం నేను దర్శించాను. మనం పూర్వం నుంచి మన ఇంటిలో రాముడికి కూడా ఒక వాటా పెట్టేవారు. పిల్లలకి ఆస్తులు పంచేటప్పుడు రామచంద్రుడికి కూడా ఒక వాటా పెట్టేవారు. రాముడు మనవాడు, మన కుటుంబీకుడిగా భావించేవారు. ఎప్పుడైతే రాముడు మన కుటుంబీకుడని మనం అనుకున్నామో, మన పిల్లలకి ఏ విధంగా అయితే అన్నపానాదులతో మనం పోషిస్తూ వస్తున్నామో, అలాగే రామచంద్రుడికి కూడా నైవేద్య నిమిత్తంగా కానీ, ప్రతిరోజు ఆయనకు సమర్పించే పూలహారం కానీ, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు కానీ మనం మన ఇంటి నుంచి 100 రూపాయల చొప్పున మనం ప్రతి ఒక్కళ్ళం కనుక సమర్పించుకుంటే ప్రతి ఆలయం కూడా కళకళలాడుతూ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఆ విధంగా సంతరించుకోవడంలో మనం కూడా ఎప్పుడైతే భాగస్వాములం అవుతామో, ఆ రామచంద్రుడికి రికార్డులో మనం కూడా నమోదు చేసుకోబడి, రాముడు నావాడు నావాడు అని గుండెల మీద చెయ్యి వేసుకుని గర్వంగా మనం చెప్పుకుంటున్నప్పుడల్లా కూడా